అడిగారు. ఇవాళ కుటుంబం కూడా వారి వెంట లేదు. ఇవాళ కుటుంబం అంతా వచ్చి అడుగుతారంటే అది కూడా లేని పరిస్థితే కనిపిస్తోంది. గతంలో ఒక 2 కేసుల్ని ప్రధానంగా వాడుకున్నారు. కోడికత్తి కేసు ఒకటి, వివేక హత్య కేసు ఒకటి. ఇవాళ ఆ కేసుల్లో ఏం జరిగిందనేది ఇప్పటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు ఈసారి అనేది, ఏం సానుభూతి పొందుతారు అనేది. ఎందుకంటే చేసిన అభివృద్ధి లేదు కదా. ఆ రోడ్డెక్కి తిరిగినటువంటి కుటుంబ సభ్యులే ఇవాళ ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సపోర్ట్ చేయడం వాటి పెడితే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది, ప్రాజెక్టులు అవ్వు, లెక్కర్లో దోచుకుంటారు, అరాచకం పెరిగిపోతే, సొంత అక్క చెల్లెల్ని అవమానించారని చెప్పి రోడ్డెక్కి తిరుగుతున్నారు. సొంత బావగారు ఇదివరకు చర్చిల్లో పాస్టర్లందరూ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని అడిగిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రాలో పుడతామే మనం చేసిన పెద్ద తప్పు, జగన్మోహన్ రెడ్డి ఒక పుట్టబోయి పిల్లోడి మీద కూడా అప్పు తెచ్చేసాడని చెప్పిన సందర్భం మనం చూసాం. అంటే ఇవాళ కుటుంబం లేదు, సెంటిమెంట్ లేదు, కొడుకత్తి లేదు. కొడుకత్తి సీను బయటకు వచ్చాడు, ఆడు ఏం చెప్తాడో తెలియదు, ఆడు కాపలా పెట్టుకునే పరిస్థితి. ఇంకా మాట్లాడితే ఇంకెవరన్నా మరి ఎవరికైనా జరిగితే మనం చెప్పుకుంటా ఉంటుందేమో. ఇంకా అంటే కొత్తగా ఏదైనా జరగాలి. ఇప్పుడు మాట్లాడితే మా నాన్నగారు పోయారు, లేకపోతే మా తాతగారు పోయారు, లేకపోతే మా ఎవరొకరు పోయి రోడ్లు అని అడిగే రోజులు లేవు. అలాగని మరి ఇప్పుడు ఇవాళ నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు అని అంటాకి లేదు. ఎందుకంటే ఇవాళ మీరు 13,000 సార్లు వాయిదాలు తీసుకున్నటువంటి ఘనత మరి మీకు దక్కింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఓటు వేసినందుకు అది మీకు ఎలా ఉపయోగపడింది అంటే కోర్టుకి వెళ్ళకుండా ఉపయోగపడింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా మీరు ఏ రోజు ఆలోచించలేదు. ఎప్పుడు కూడా మీరు వెళ్ళి కేంద్రాన్ని అడగవలసింది ఏంటి? పోలవరం ప్రాజెక్టా, అమరావతి ఇదా, లేకపోతే ఇంకా ఏదైనా మన ప్రత్యేక హోదాలో ఇచ్చినటువంటి అంశాల మీద మాట్లాడాలా, లేకపోతే ఏదైనా స్పెషల్ స్టేటస్ అడగాలా అనేది ఆలోచించాలి తప్ప అది మానేసి బాబు మా అవినాష్ రెడ్డి గారిని జైల్లో పెట్టకండి, నన్ను వాయిదాలు పంపకండి, నాకు 51% ఓట్లు ఉన్నాయి, నాకు 22 మంది ఎంపీలు ఉన్నారు, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేద్దాని అంటే అర్థం ఉందో చెప్పండి. ఏదైనా అడగకుండా అమ్మనే పెట్టదని ఇవాళ బీజేపీని అడిగితే 1,80,000 కోట్లు మేము సహాయం చేసాం మీ పథకాలకు అన్నారు. మీరు ఇచ్చింది 2,15,000 కోట్లు కదా. మరి 1,80,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఏం పెట్టి మీరు పథకాలు ఇచ్చేసారని అడుగుతా ఉన్నా. మీరు ఇంకా దీంట్లో ఖర్చు పెడతాకేముంది? దీని మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చాలా సార్లు డిమాండ్ చేశానంట. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మీరు ఖర్చుల గురించి శ్వేతపత్రం అడుగుతున్నారు, చాలా పెద్ద విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ప్రధానమంత్రితో మాట్లాడొచ్చిన తర్వాత ఏ విషయాల మీద చర్చించారనే విషయం గురించి ఎక్కడ కూడా ప్రెస్ మీటే పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి. ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అలా లేరు. కేసుల గురించి మాట్లాడామని చెప్తారా? ఏం చెప్తారు? నా కేసు గురించి మాట్లాడాను, అవినాష్ రెడ్డి మీద సిబిఐ యాక్షన్ తీసుకోవద్దన్నాను అని చెప్తారా? ఏం అనుకోండి, మన ఏంటి పోలవరం ప్రాజెక్ట్ అడుగుతాకి వెళ్ళాను, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా స్పందించారు, నిధులు అన్నీ రిలీజ్ చేస్తానని చెప్తారు. లేదు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు, దాన్ని ఆపమంటే సెంటిమెంట్ అండి, అది 32 మంది ప్రాణత్యాగాలు జరిగినాయి, దాన్ని అలా అమ్మొద్దని చెప్తే అది ఆపుతామని అది చెప్తారా? వీళ్ళు ఏం చెప్తారంటే అవినాష్ రెడ్డి మీదకి వెంటనే సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తాం ఆపాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను వాయిదాలకు వెళ్ళకూడదు, నా మీద కేసులు పోవాలి, నీ కుటుంబం బాగుండాలి, ఉన్న వాళ్ళంతా అడుక్కు తినాలి రాష్ట్రంలో. ఏంటండి ఇది పరిపాలన? వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అరెస్టులే జరుగుతున్నాయి, ఈ ముఖ్యమంత్రి కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెప్పకూడదా? చెప్పకూడదు అంటారా? వస్తే కదా వాయిదాలు ఎందుకు? సాక్ష్యం ఏం చెప్తారు? ఇప్పుడు మీ మీద కేసులు మీరు సాక్ష్యం చెప్తూ ఏంటండి? కేసు ఉన్నది మీ మీద, సాక్షులు రాకుండా చేయడానికి వెళ్తలేదు అంతే. సార్ కోర్టు అంటే ఆయనకి భయం సార్, ఫోబియా సార్ ఆయనకి కోర్టు అంటే. ఇప్పుడు ఇంత ముందు చెప్పారు, మేడం చెప్పింది. ఏం చెప్పారు ఆవిడ? ఈ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారా, ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఈ నవాబుల్ కాలంలో కొంతమందిని ఇలా మారుతూ ఉండేవారు అనమాట. ఇది ప్రజాస్వామ్యంలో అది కుదరదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకునే వ్యక్తులకే మీరు అపహాస్యం అనమాట ఇది. ఎందుకంటే ఒక సర్పంచ్ కి విలువ లేదు, ఒక ఎమ్మెల్యేకి విలువ లేదు, ఒక ఎంపీకి విలువ లేదు, హోంమంత్రికి విలువ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తప్ప. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అండి. ఆయన ఎవరండి చట్టాన్ని శాసించడానికి? ఎక్కడున్నాం మనం? ఇదంతా ఓపెన్ గా జరుగుతున్నా దీని మీద నోరెత్తితే భయం, పోలీసులు తీసుకెళ్లిపోతారేమో, చంపేస్తారా ఏంటి? ఎంతమంది చంపేస్తారు పోలీసులు? మీరు అన్నారు కరెక్టే. ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ లేదంటే ఇతర ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆ చర్చల్లో పాల్గొనాల్సిన ఆర్థిక మంత్రి ఉండాలి కదా. ఆర్థిక మంత్రి ఉండరు అక్కడ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. ఏ హోదాలో ఉంటారు అనేది కూడా ప్రశ్నే. నవీన్ గారు ఏ హోదాలో ఉంటారు? ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గర. ఆయన ఉద్యోగిగా ఉన్నాడండి, ఆయన మీద అభిమానంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని జీతం ఇస్తా ఉన్నారండి. విశ్వాసం ఉంటది కదండి, ఆ విశ్వాసం ఆయన చూపిస్తా ఉన్నాడు. మరి లక్షల రూపాయల జీతాలు ఎవరిస్తారండి?
వీళ్ళకి 5 లక్షలు వీళ్ళ ఫోటోకి 5 లక్షలు జీతం ఇస్తారా? సాఫ్ట్వేర్ చదివిన ఉద్యోగులకే ఇవాళ దిక్కు లేదు. ఇవాళ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ఇంజనీర్ గా 5 లక్షలు సంపాదించలేడు. ఈ ఊరికనే 5 లక్షలు వస్తూ ఉంటే మరి ఇంకా దాంట్లో ఏముంటుంది చెప్పండి? వాళ్ళ విశ్వాసంగానే ఉంటారు మరి వాళ్ళు. సరే యామిని గారు, అంటే అంతకుముందు అంటే బ్రదర్ అనిల్ గారు కష్టపడి పనిచేశారు, వారి పార్టీ కోసం అన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడారని చెప్తా ఉన్నారు. ఇవాళ మొత్తం జరిగిన విషయాల గురించి ఇప్పుడు కూడా ప్రజలకు వివరిస్తున్నారని చెప్తుంటే బ్రదర్ అనిల్ మీద కూడా ఇవాళ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు, షర్మిలా గారి మీద అసభ్యకర పోస్టులు పెడుతున్నారు, మార్ఫింగ్ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా స్పందించట్లేదు, కనీసం ఖండించట్లేదు. అంటే బయట పార్టీల వ్యక్తుల మీద ఎలాగో మార్ఫింగ్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు అందరికి తెలిసిందే. కానీ సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మీద పెడుతున్నప్పటికీ కూడా స్పందన లేదు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇందాక ఒకటి మన జ్యోత్స్న గారు అన్నారు, ప్రతి పార్టీకి సిద్ధాంతం ఉంది అన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంత్యోదయ సిద్ధాంతం అని అంటాం. అంటే దేశంలో ప్రాంతము, మతము, కులంతో సంబంధం లేకుండా దేశంలో చిట్ట చివరి ప్రజల వరకు కూడా వారికి కావాల్సినటువంటి సంక్షేమం, అంటే తినడానికి తిండి, ఉండడానికి ఒక గూడు, దానిలో ఉండవలసిన సదుపాయాలు, అంటే కరెంట్. ఇప్పుడు కరెంట్ చూసుకోండి, 2014కి ముందు